ఉగాది సకల శుభాలను ఆహ్వానించే పర్వదినం. మరి ఈ శుభవేళ చక్కటి నృత్య రూపకంతో మన ముందుకు వస్తున్నారు కిరణ్మయి బృందం. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కిరణ్మయి బృందం.
అలాగే వసంతగాన గీతిక ఉగాది ఉత్సవం అంటూ మరొక నృత్య రూపకంతో మన ముందుకు వస్తున్నారు కిరణ్మయి బృందం. వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తెలుగులో గిళ్ళు వెలుగు నిండగా ఉగాది వచ్చింది. ఉడమి వాకిళ్ళు సిరులు పండగా ఉషస్సునిచ్చింది. ఆరు ఋతువుల అందము చేరి వచ్చే సుమగంధము మారిపోదు ఏ కాలమైన మమతాను రాగాల బంధము. తెలుగులో గిళ్ళు వెలుగు నిండగా ఉగాది వచ్చింది. కొత్త పూతల చిగురుటాకుల పలకరింపులే మాటలు, మావి కొమ్మల మాటునున్న ఆ కోకిలమ్మకు కూతలు. కొత్త పూతల చిగురుటాకుల పలకరింపులే మాటలు, మావి కొమ్మల మాటునున్న ఆ కోకిలమ్మకు కూతలు. వసంత కాలపు సొగసులు సొంతమైన ఈ మనుషులు, తెలుగు కాంతులే వెళ్ళి విరియ
తీయగా పల్లవించే మన పల్లెలు, పల్లవించే మన పల్లెలు. తెలుగులో గిళ్ళు వెలుగు నిండగా ఉగాది వచ్చింది, పుడమి వాకిళ్ళు సిరులు పండగ ఉషస్సునిచ్చింది. భక్తి టీవీ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగాన్ని ఈ ఏడాది కాకినాడలో ఆవిష్కరిస్తున్నామంటే అందుకు కారణం చాగంటి వారి సంకల్పమే. గురువు గారి సంకల్ప బలమే మమ్మల్ని అందరినీ కూడా కాకినాడకు రప్పించింది. భక్తి టీవీ ప్రతి ఏడాది కూడా లక్షలాది పంచాంగ ప్రతులను ముద్రించి భక్తులకు అందిస్తోంది. మరి ఈ ఏడాది మరెవరూ చేయలేని రీతిలో మొట్టమొదటిసారిగా 2 లక్షల పంచాంగ ప్రతులను ముద్రించి ఉచితంగా భక్త మహాశైలందరికీ అందించడం కూడా జరుగుతోంది. అందుకు సాక్షాత్తు శృంగేరి జగద్గురువులు సైతం ఆశీర్వచనాలు అందించడం నిజంగా మా అదృష్టం. మరి భక్తి టీవీ పంచాంగాన్ని ప్రతి ఏడాది కూడా అనుసరించే వారిలో సామాన్యులే కాదు, చాగంటి వారిలా గురుతుల్యులు కూడా ఉన్నారు. వారి సంకల్ప బలమే, వారి ఆహ్వానం మేరకు మరి మా భక్తి టీవీ బృందమంతా కాకినాడకు తరలి వచ్చాం. ఈనాటి భక్తి టీవీ పంచాంగావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రవచన బ్రహ్మ, ఆధ్యాత్మికవేత్త, సాక్షాత్ సరస్వతీ పుత్రులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని, అలాగే ప్రముఖ జ్యోతిష్కులు మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారిని, అలాగే మా ఆత్మీయ చైర్మన్ గారు శ్రీ నరేంద్ర చౌదరి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తపోమహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. మరి సాయం సంధ్య వేళలో దీప ప్రజ్వలన కార్యక్రమంతో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వేదికపై ఆసీనులైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని, అలాగే బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారిని, మా ఆత్మీయ చైర్మన్ నరేంద్ర చౌదరి గారికి పుష్పమాలాంకృతుల్ని చేయవలసిందిగా రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ నరేంద్ర చౌదరి గారిని కోరుతున్నాం. అనేక సుదీర్ఘ పరిశోధనలు చేసి ఈ భక్తి టీవీ పంచాంగం రచించడం జరిగింది. అటువంటి మహదానంద సన్నివేశం ఈరోజు రానే వచ్చింది. భక్తి టీవీ పంచాంగ పుస్తకావిష్కరణ గావించవలసిందిగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని, అలాగే బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారిని కోరుతున్నాం. కార్యక్రమంలో మా ఆత్మీయ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. గురుతుల్యుల చేతుల మీదుగా ఈనాటి భక్తి టీవీ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ పుస్తకావిష్కరణ. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకోవటం నిజంగా మా అదృష్టం.